దేవుడికి మొరపెడితే దేవుడు కాపాడతాడు అనుకుంటే మరి అనేక మంది మొరపెట్టారు, మొరపెట్టిన వారు కూడా చచ్చిపోయారు. అందరిని దేవుడు కాపాడాడండి, అందరిని కాపాడాడు. ఎందుకు కాపాడాడు, ఎవరిని కాపాడతాడంటే సామెతల గ్రంథం చూడండి ఎవరిని కాపాడతాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చూడండి ఎవరిని కాపాడతాడో చెప్పాడు చూడండి. యెహోవా చూపులు ఏమండి, ఎవరి చూపులు ఎవరి వైపు ఉంటాయి? బయటికి వెళ్ళిన తండ్రి ఇంటికి వస్తాడేమోనని పిల్లల చూపులు ఉంటాయి చూడండి, భార్య చూపు ఉంటుంది భర్త వస్తాడేమోనని. ఇలా కావలసిన వారి వైపు చూపులు ఉంటాయి. కానీ దేవుని చూపులు ఎవరి వైపు ఉన్నాయట? అందరి వైపు ఉన్నాయా? చూడండి అంటాడు యెహోవా చూపులు ఎవరి వైపు ఉన్నాయట? జ్ఞానము గలవారి వైపు ఉన్నవి. అంటే దేవుడు విడిపించాలంటే, దేవుడికి నువ్వు కష్టకాలంలో మొర్రపెట్టినా నీ మొర్ర దేవుడు వినాలంటే నువ్వు ఎలా మారిపోవాలి? దేవుని దృష్టికి జ్ఞానము కలిగిన వానిగా మారిపోవాలి. ఎవరండి జ్ఞానము కలిగిన వారంటే? ఇదిగో లోకంలో అందరూ జ్ఞానము కలిగిన వారే అనుకుంటున్నారు. దేవుని దృష్టికి జ్ఞానులైన వారి మొర దేవుడు వింటాడట. ఆయన చూపులు వారి మీదే ఉంటాయట. అంటే కష్టకాలంలో మొరపెట్టిన వారి మొర ఎవరు మొర్ర పెడితే దేవుడు వింటాడు అంటే, జ్ఞానము కలిగిన వారు మొర్ర పెడితే దేవుడు వింటాడు, వారిని కాపాడుతాడు. అంటే ఇప్పుడు దేవుడు చూపులు నీ వైపుకు రాపాలంటే నువ్వు ఎవరి వైపుకు రావాలి? దేవుని వైపుకు రావాలి.